కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం చేపట్టగా 28 రోజులకు 93,10,393 రూపాయలు వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లా డీఈఓ అండ్ అసిస్టెంట్ కమిషనర్ డి నాగమల్లేశ్వరరావు, ఉప్పలపాటి జానకీయమ్మ, అన్నదాన సత్రం పొడగట్లపల్లి కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ, గోపాలపురం గ్రూప్ దేవాలయంలో కార్యనిర్వహణాధికారి బి కిరణ్, గ్రూప్ దేవాలయంలో ఆత్రేయపురం కార్యనిర్వహణాధికారి బి నరేంద్ర కుమార్, చైర్మన్ శ్రీ రమేష్ రాజు పర్యవేక్షణలో హుండీ కార్యక్రమం చేపట్టారు. ఆలయ ప్రధాన హుండీల నుండి నగదు 71,44,868 రూపాయలు వచ్చినట్లు, అన్నప్రసాదం హుండీల నుండి నగదు 21,65,525 రూపాయలు వచ్చినట్లు, వెరసి మొత్తం 93,10,393 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. 40 గ్రాముల బంగారం, 1 కేజీ వెండితో పాటు పలు దేశాల విదేశీ కరెన్సీ, అలాగే శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీ 28 రోజులకు 2,36,159 రూపాయలు వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ కిషోర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు మన్యం భాను, మెర్ల వెంకటేశ్వరరావు, శనగన సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ పోజిరాజు బాబురావు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, రికార్డ్ అసిస్టెంట్ వర్మ, అర్చక స్వాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు ఉండి లెక్కించే కార్యక్రమం జరిగింది. 28 రోజులు గాను స్వామివారికి ఉండి ద్వారా 71,44,868 రూపాయలు వచ్చింది. అలాగే అన్నదానానికి 21,65,625 రూపాయలు, అలాగే శివాలయానికి 3,36,159 రూపాయలు వచ్చింది. ఈ అమ్మవారికి స్వామివారికి 28 రోజులకు ఈ ఉండి ద్వారా ఈ అమౌంట్ వచ్చింది. దీనికి సేవకులు, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, అలాగే మెంబర్స్, అలాగే బ్యాంక్ వాళ్ళు, అలాగే సిబ్బంది అందరితో కలిపి లెక్కింపు కార్యక్రమం జరిగిందని మీ ద్వారా భక్తులకు తెలియజేసుకుంటాం. వచ్చారు. మన పోయిన సార్ అన్నవరం రాలేదు. ఈ బొర్రెలు ఈ పెట్టమని అదే చిన్న
కింద కడతాను